రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెళ్ళకండి అందరూ కూడా. సో టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే డిగ్రీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. మీకు చాలా డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లను కూడా క్లియర్ చేస్తాను. నేనైతే ప్రజెంట్ ఏంటంటే నాట్ వెరిఫైడ్ అని వచ్చిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాట్ వెరిఫైడ్ అయినా కానీ మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేయండి. నేను చెక్ చేసినప్పుడైతే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది నాట్ వెరిఫైడ్ అని ఉంది, బట్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి మళ్ళీ అంటే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే వేరే గ్రూప్ చేంజ్ అవ్వడానికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇది. సో ఇంకో డౌట్ ఏంటంటే సర్టిఫికెట్లో సరిగ్గా సబ్మిట్ చేయలేదు సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్ కాదనుకుంటే దాని ప్లేస్లో దానికి రిలేటివ్ ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి. క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయింది అనుకో రేషన్ కార్డ్ యాడ్ చేయాలి. అలాగా దేనికి దానికి రిలేటివ్స్ దానికి కావాలంటే మన ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేయండి. సో మనం ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన మెయిల్ ఐడి మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి డాష్బోర్డ్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అది మీకు ఎలా ఓపెన్ అవుతుందో కూడా చూపిస్తాను. అప్లికేషన్ ప్రివ్యూ అండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ ప్రివ్యూ అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చాం, ఏ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసాం అన్నది ప్రతిది కూడా ఉంటుంది. అండ్ కాలేజెస్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ కాలేజ్ పర్ఫార్మెన్స్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. సారీ, పర్ఫార్మెన్స్ కదా, ప్రిఫరెన్స్. సో తర్వాత సెలెక్ట్ కాలేజ్ అండ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అండ్ సెలెక్ట్ కాలేజ్ టైప్. సెలెక్ట్ కోర్స్ అంటే ఏ కోర్సు చదవాలనుకుంటున్నారో, బీఎస్సీ అయితే బీఎస్సీ, బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ ఏ అయితే ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి తర్వాత ఏ డిస్ట్రిక్ట్ 26 డిస్ట్రిక్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది. 26 డిస్ట్రిక్ట్లో మీరు ఏ గ్రూప్ చదవాలనుకుంటే ఆ గ్రూపు మీరైతే ఎంచుకోండి. తర్వాత 26 డిస్ట్రిక్ట్లో ఏ జిల్లా అయితే అనుకుంటున్నారో ఆ జిల్లా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ టైపు, కాలేజ్ అంటే ప్రైవేటా లేకపోతే యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ ఉంటుంది చోరంపలం అదే, లేకపోతే గైడ్ కాలేజ్ ఉంటుంది మన రాజమండ్రి అదే, లేకపోతే పద్మావతి యూనివర్సిటీ తిరుపతి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, ఏంటన్నది ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ. నేనైతే ఇక్కడైతే మాకు రాజమండ్రి దగ్గర కాబట్టి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గురించి అయితే చూస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేను బీకామ్ కంప్యూటర్స్ అయితే నేను చూస్తున్నాను. సబ్జెక్టు ఎక్కడ ఉన్నాయి ఏంటని కోర్స్ కోడ్లు చాలామందికి అయితే కోర్స్ కోడ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు తెలిసినట్టు అయితే కోర్స్ కోడ్లు మీ దగ్గర ఏమైనా ఉంటే మాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలామందికి యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని విధాలుగా మేము చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఎవరైనా తెలుసు మొత్తం అన్ని కాలేజీ కోడ్లు అనుకుంటే కామెంట్ రూపంలో చేయండి. నేనైతే దాని గురించి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 1వ తారీఖు దాకా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంది. అండ్ పెట్టుకున్న సార్ కొన్ని కాలేజీల్లో మాకు సబ్మిట్ చేస్తారు సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఏం చేస్తారంటే అక్టోబర్ 3వ తారీఖు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడం ఉంది. అప్పుడు మీకు నచ్చిన గ్రూప్, మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మీరు అయితే ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ అని అడుగుతుంది. మీరు ఇంకా ఏమైనా కోర్సెస్ కానీ గ్రూప్స్ కానీ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ అని కొట్టేసి మీరు అయితే గ్రూప్లో యాడ్ చేసుకోండి. దానివల్ల మనకి అవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా ఇక్కడ ఏంటంటే బీఎస్సీ అండ్ ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పేసి అన్నాను. బీఎస్సీ బీకామ్ ఫిజిక్స్ కావాలనుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ వచ్చేసి 12,784 కోర్స్ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ అలా గ్రూప్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీకు నచ్చిన గ్రూప్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చాలామంది సార్ మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది సార్ సీట్ అని చెప్పేసి అంటే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. నేను చెప్పిన దాంట్లో ఎక్కువ కాలేజెస్ అయితే ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. కనీసం ఫస్ట్ కౌన్సిలింగ్లో రావాలని ఎవరైనా ఉంటే 20 గ్రూపులు 10 కాలేజీలు అబోవ్ అయితే పెట్టుకోవడం చాలా ఉత్తమమైన బెటర్ ఆప్షన్ అని చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.